4/5 మస్తుంది సినిమా. బ్రో ఎలా అనిపించింది? బాగుంది సినిమా, చాలా బాగుంది. అదిరిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ అది ఫస్ట్ హాఫ్ నచ్చలే? బాగుంది మొత్తం బాగుంది. సూపర్ ఫుల్ కామెడీనా? బ్రో ఎలా అనిపించింది మూవీ? బెండకాయ దొండకాయ నవీన్ అన్న నా గుండెకాయ. మళ్ళీ ఒకసారి. బెండకాయ దొండకాయ నవీన్ అన్న నా గుండెకాయ. ఓకే, అదిరిపోయింది. సంక్రాంతి అల్లుడు దింపేసిండు. ఒంగోలు గిత్తలాగా ఉన్నాడు అన్న. ఆ కళ్ళు కొట్టి చూసిన ఎద్దు బాబా అదిరిపోయింది అన్న. అసలు కుక్కడపల్లి స్టార్ట్ అయిందంటే యూటర్న్ లేదు ఇంకెక్కడ. మొత్తం తిరిగి మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగేసి రావాలి. ఓకే, సాంగ్స్ అదిరిపోయినాయి. బెండకాయ దొండకాయ నవీన్ అన్న నా గుండెకాయ. ఆల్ ద బెస్ట్ నవీన్ అన్న. థ్యాంక్ యూ. ఏం నచ్చింది మీకు మూవీలో? ఏం నచ్చింది మీకు మూవీలో? టోటల్ ఓవరాల్ గా బాగుంది. ప్రెసిడెంట్ గారు బాగా నచ్చారు. ఓకే, సంక్రాంతి విన్నర్ నవీన్ పులిశెట్టినేనా? కంపల్సరీ ఫుల్ ఎంటర్టైనర్. సాంగ్స్ చాలా బాగున్నాయి. భీమవరం బుల్లమ్మ అది అండ్ ఆంధ్ర టు తెలంగాణ సాంగ్ లాస్ట్ ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. భావన మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు, చాలా బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ గురించి ఏం చెప్తారు? అదుర్స్ సార్ బాగుందండి. మూవీ అయితే చాలా బాగుంది. అనుకున్నట్టే సెకండ్ టాప్ అయితే చాలా బాగుంది. ఇంకా నిజంగా సంక్రాంతి అల్లుడు అంటే ఎలా ఉంటాడో అలా దింపేసాడండి. కామెడీ చాలా బాగుంది. ఇంకా లాస్ట్ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఊపునిచ్చింది ఆ సాంగ్ అయితే. నవీన్ టైమింగ్స్ ఎలా అనిపించింది? కామెడీ కానీ డాన్స్ వైజ్ గా డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా ఎక్కడ యూటర్న్ లేదండి. ఓకే, ఎలా అనిపించింది అనగనగా ఒక రాజు మూవీ? రాజుగారు నిజంగా పండగ తీసుకొచ్చారు. సో సంక్రాంతి అలా ఉట్టిపడుతుంది. సో మెయిన్ పాజిటివ్ అంటే ఆయన యాక్టింగ్ ఆయన కామెడీ టైమింగ్ మొత్తం వన్ మ్యాన్ షో చేసుకున్నారు. మెయిన్ ఏదంటే డైలాగ్స్ ఆ రైటింగ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయింది. అండ్ అన్నిటికన్నా మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన సంక్రాంతి 4 మూవీస్ కంపేర్ చేసుకుంటే క్లైమాక్స్ ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యే మంచి క్లైమాక్స్ తీసుకున్నారు. అండ్ ఎమోషన్స్ అయినా, లేదంటే ఆ కామెడీ టైమింగ్ అయినా సరే, లేదంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ అయినా, ప్రొడక్షన్ వాల్యూస్ అయినా ఎక్స్ట్రాడనరీ స్టాఫ్. సో ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుని జాతిరత్నాలు, మిస్టర్తో కంపేర్ చేసుకున్నా సరే ఎక్స్ట్రాడనరీ రైటింగ్, ఎక్స్ట్రాడనరీ కామెడీ, వాటి మించి కామెడీ ఉంది. సో మీరు 2 hours మీ పంటకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వస్తారో మీకు ఫుల్ మీల్స్ అయితే పెట్టి పంపిస్తాడు. ఎక్స్ట్రాడనరీ ఉందన్న. సో మెయిన్ పాజిటివ్ రైటింగ్. ఆయన ఏదైతే రాసుకున్నాడో ఎక్స్ట్రాడనరీగా రాసుకున్నాడు. ఎక్కడ ఒక క్రింజ్ డైలాగ్ కానీ, ఒక అడల్ట్ డైలాగ్ అలా ఏం ట్రై చేయకుండా, స్కోప్గా ట్రై చేయకుండా ఎక్స్ట్రాడనరీగా తీసుకున్నారు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. సో అందరికీ కనెక్ట్ అయ్యే మంచి క్లైమాక్స్ రాసుకున్నారు. ఎక్స్ట్రాడనరీ స్టాఫ్. సో ఫ్యామిలీ మూవీనా? డెఫినెట్గా మీరు సంక్రాంతికి ఏదైతే ఒక ఫ్యామిలీతో చూద్దామని థియేటర్కి వస్తారో మీరు పెట్టిన డబ్బులకి డబుల్ న్యాయం చేస్తాడు. సో ప్రీవియస్ సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీస్లో మాత్రం క్లైమాక్స్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీ మంచి హిట్ పడినట్లేదా? చింటూ గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మంచి బ్లాక్ బస్టర్ పడే దానికి. ఆయన అన్నట్టు ఎత్తిన ప్రతి వేలు దించుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలన్నట్టు. సో అందరూ నోరు మూసుకుంటారు. ఆ లెవెల్ బ్లాక్ బస్టర్ కొట్టారు. చాలా రోజులకి మంచి ఒక పండుగ సినిమా అయితే వచ్చింది. సో 2.5 hours ఎక్కడ వన్ మూమెంట్ డన్ మూమెంట్ లేకుండా ల్యాగ్ లేకుండా ఎక్స్ట్రాగా తీసుకున్నారు. మొత్తం క్రెడిట్ మొత్తం నవీన్ పోల్చెట్టి 100% ఆయన. ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? రాజు గారు సంక్రాంతి తీసుకొచ్చారు. చాలా బాగుందా? కామెడీ బాగుందా? నవీన్ పులిశెట్టి హిట్ కొట్టాడా? హిట్ కొట్టాడు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే, ఇది సంక్రాంతి విన్నర్ నవీన్ పులిశెట్టినేనా? నేను చూసినట్లు ప్రవీణ్ పోలిశెట్టి. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు? 4/5. అనగానే ఒక రాజు. ఒక రాజు గారు మూవీ సూపర్ హిట్ అండి. ఒక క్షణం కూడా ఉండలేకపోయాము. ఇది 100% సూపర్ హిట్ అవుతుంది. నవీన్ పోలిశెట్టి గారు ఎక్స్ట్రాఆర్డినరీ. ప్రతి క్షణం ప్రతి సీన్ చూడవలసిన సీన్ ఇది. అసలు ప్రతి ఒక్కరు చూడాలి దీన్ని. సూపర్ హిట్ అవుతుంది. నేనైతే ఉన్న 3 గంటలు మంచి అసలు ఎక్స్ట్రాఆర్డినరీ. ఏం నచ్చింది మీకు సినిమాలో? ప్రతి సన్నివేశం హాస్యము, మంచి సెంటిమెంటు, ప్రతి క్షణం చాలా బాగుందండి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నవీన్ పులిశెట్టికి బ్లాక్ బస్టరా?
బ్లాక్ బస్టర్. ఎందుకంటే సంక్రాంతికి విన్నర్ ఇదేనా? 100% సూపర్ హిట్ అయితే మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది షోకి వచ్చాము ఇవాళ ప్రీవియస్ షో చాలా ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వస్తాయా? ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వస్తాయా? కలెక్షన్ సూపర్ హిట్ అవుతుంది. బ్రహ్మాండం జరుగుతుంది. అందరూ తప్పగా చూడాలి. హీరో అయితే ఇక మనం చెప్పే అవసరం లేదు. జాతరప్పుడు తెలిసిపోయింది. సాంగ్స్ ఎలా అనిపించాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉన్నది. ఏ డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు హీరో గారు కూడా. నాకు చాలా ఆనందం అనిపించింది నాకు. రేటింగ్ ఎంత ఇస్తారు పైకి? ఇక కరెక్ట్ చెప్పాలంటే 9, 10 వేయచ్చు. 10 కనుక ఒక రాజు మూవీ ఎలా అనిపించింది అన్న? సినిమా 100% కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్స్ మూవీ. సినిమా వచ్చేసి ఫ్యామిలీతో వచ్చి ఈ సంక్రాంతి కంప్లీట్గా ఫుల్ ఎంటర్టైన్ అవ్వచ్చు, ఫుల్ నవ్వుకోవచ్చు కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అసలు 1% కూడా మీకు బోర్ అనిపించదు. సినిమా కంప్లీట్గా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సంక్రాంతికి హిట్ మూవీ. ఓకే, కామెడీ సీన్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. పంచెస్ అయితే చాలా బాగున్నాయి పంచెస్. మీకు కంప్లీట్గా ఎంటర్టైన్ అవ్వచ్చు, నవ్వుతూనే ఉండొచ్చు సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు.